భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు పుడితే భారం కాదు, ఆదాయంగా మార్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని, 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్టు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు వారి ఖాతాల్లో వేశామని చెప్పారు. పీటీఎం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రంపచోడవరంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముకని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయటం టీచర్ల బాధ్యత అన్నారు. పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నామని తెలిపారు. P4 కార్యక్రమంలో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని సీఎం తెలిపారు. పిల్లలు పుడితే భారం కాదని, ఆదాయంగా మార్చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు జమ చేస్తున్నామన్నారు. గిరిజనులకు ఐఐటీలో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆగస్టు నుంచి సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటికి సోలార్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతామని వెల్లడించారు. 10 లక్షల కోట్ల అప్పులున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యపైనే ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. పీటీఎం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి. తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈరోజు అర్థమైంది. ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి. పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా, సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్వ వైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యార్థులు బాగా చదవకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తనను మందలిస్తారని, తన భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని లోకేష్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు తాను మాటిచ్చానని పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడారు. రంపచోడవరం ప్రాంతంలోని గిరిజనుల కష్టాన్ని నమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రేమ, సేవ, త్యాగం ఉన్న చోట దేవుడు ఉంటారని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పిల్లలు గౌరవించాలని సూచించారు. 10వ తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఫోటోలతో పేపర్ యాడ్ వేశామని ప్రస్తావించారు. విద్యార్థులు బాగా చదవకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు తనను మందలిస్తారని అన్నారు. తన భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉద్ఘాటించారు. ఈ ఏడాది డిఎస్సి ద్వారా 3,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. దారి తప్పిన విద్యా వ్యవస్థను తాము గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టామని అన్నారు. గిరిజన ప్రాంతంలో 200 ప్రభుత్వ పాఠశాలలకు శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళందరినీ అనుసంధానం చేసేదానికే ఈ కార్యక్రమం మనం చేశాం. అందుకే తల్లిల ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలి. గురువుల ఆశీస్సులు ఉంటే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మనందరూ తెలుసు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా దేశాన్ని ముందలు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కానీ ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు ఆయన గురువు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు పక్షులు ఎలా ఎగురుతాయని కేవలం క్లాస్ రూమ్లో చెప్తమే కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన చూపించారు. అది చూసిన అబ్దుల్ కలాం గారు నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలని ఆలోచన ఆ రోజు ఆయన మనసులో పడింది. అక్కడి నుంచి ఒక మిసైల్ మ్యాన్గా ఏకంగా భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎంతోమంది అడిగారు ఈ స్థాయికి వచ్చిన కారణం ఏంటి, ఎవరు ఆశీస్సులతో మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే, ఒక పక్కన మా తల్లి, ఇంకో పక్కన మా ఉపాధ్యాయుల వారిని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో మంది పనిచేస్తున్నారని, సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంతా కలిసికట్టుగా ఉండటం వల్లే ఈ ప్రస్థానం కొనసాగిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అవసరమైన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం జనసేన ఏర్పాటు చేయలేదని, యువతను, మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగులు వేసిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. మనకు పత్రికలు, ఛానళ్లు లేవు, కార్యకర్తలే మన మీడియాని, పవన్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి అంటూ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో విజయవాడ నగర సమీక్షా సమావేశం సుజన వెన్యూ కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, శాసన మండలి ప్రభుత్వ విప్పు పిడుగు హరిప్రసాద్, శాసనసభ విప్పు బొలిశెట్టి శ్రీనివాసు, తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విజయవాడ నగరం ఉద్యమాల గడ్డని, రాజకీయ చైతన్యానికి మరో పేరని మంత్రి అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవాడ నాయకులకు గుర్తింపు ఉండేదన్నారు. 3 రాజధానులని వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రకటిస్తే జనసేన ఉద్యమం చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేన అని తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది భయపడ్డారని, జనసేనలో వీర మహిళలు, జన సైనికులు ధైర్యంగా నిలబడ్డారన్నారు. విజయవాడ కార్పొరేషన్లో 34 స్థానాల్లో నిలబడ్డారని, క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని నిలబడిన తీరు ఆదర్శనీయమని కొనియాడారు. జనసేన ఏనాడు స్వార్థ రాజకీయాలను ప్రోత్సహించలేదని, ఆ ఆలోచన కూడా చేయలేదని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తల మాట నాయకులు వినాలని ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరూ నోరు జారవద్దని, అనవసర రాద్ధాంతాలు చేయవద్దని సూచించారు. జనసేనలో మరో గ్రూపు లేదని, ఎవరైనా పవన్ కళ్యాణ్ గ్రూపేనని చెప్పుకొచ్చారు. కూటమిలో మనం ఉన్నాం, కలిసికట్టుగా పనిచేయాలని, అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. జనసేన సభ్యత్వం నమోదులో కీలకంగా చాలామంది పనిచేశారని, జనవాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో జనవాణిని నిర్వహించాలని చెప్పారు. విజయవాడలోని 64 డివిజన్లలో జనసేన బలోపేతం కావాలన్నారు. కేవలం బీఫామ్ తెచ్చుకొని నిలబడితే గెలుపు రాదని, కూటమిలో ఉన్నాం కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఎక్కడ జనసేన సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలనేది అధినేత పవన్ కళ్యాణ్ అంతిమంగా నిర్ణయిస్తారన్నారు. అన్ని ప్రాంతాల్లో త్వరలోనే జనసేనాని కమిటీలను ప్రకటిస్తారన్నారు. గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లను పరిశీలించి కొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్దేశించారు. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మనం పోటీ చేయాలి. పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వ్యూహం ఉండాలి. ఎటువంటి వ్యూహంతో మనం గెలవగలుగుతాం, ఏ విధంగా మనం రేపటి రోజున మన అభ్యర్థిగా నిలబడడానికి ఏం కోరుకుంటున్నాం, దాని వెనక ఎంత కృషి ఉండాలి. వేదిక పైన ఇందాక వంశీకృష్ణ యాదవ్ గారు మాట్లాడారు. ఆయన కార్పొరేటర్గా గెలిచారు విశాఖపట్నంలో. ఈరోజు మనకి విశాఖపట్నం నగరానికి ఆయన నగరాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అనుభవం కానీ, బొలిశెట్టి శ్రీను గారి అనుభవం కానీ, ఇప్పుడే భానుగారు కూడా చెప్పారు, స్థానిక సంస్థల్లో పోటీ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తారు ఓటర్లు. ఎటువంటి నాయకత్వం ఉందో రాష్ట్రంలో చూస్తారు, పార్టీ సిద్ధాంతాలు ఏం చూస్తారు, మేనిఫెస్టో ఏం చూస్తారు. కానీ స్థానిక సంస్థల్లో పోటీ చేసినప్పుడు మాత్రం మీరు ఎంత క్రెడిబుల్గా ఉన్నారు, ఎంత నిలకడగా ఉన్నారు, మీరు అంకిత భావంతో పనిచేస్తున్నారా లేదా, ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతారు రాబోయే రోజులు అనేది ఖచ్చితంగా ఓటర్ చూసుకుంటారు. ఎందుకంటే చిన్న సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పెన్షన్ కోసమో, ఒక ఇళ్ల పట్టం కోసమో, లేకపోతే వీధి దీపాలు వెళ్ళడం లేదనో, రోడ్లు మాకు బాగాలేవని చెప్పుకోవడానికి కోసమో, కాలువలు క్లీన్ చేయడానికి ఎవరు రాలేదని చెప్పుకోవడానికి కోసమో, పారిశుద్ధ్యం గురించి చెప్పుకోవాలనుకో. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. అమ్మవారికి తొలి 9 రోజుల పాటు జప హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారాహి మాతకు పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 15న పంచవారాహి మంత్రాలతో కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, పుణ్యాహవచనం, మండపారాధనలతో ఉత్సవాలను ఋత్వికులు ప్రారంభించారు. అమ్మవారికి 9 రోజుల పాటు జప హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారాహి మితకు పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 15వ తేదీ నుంచి 14 వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ప్రతి ఏటా ఆషాఢమాసం శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులను నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చైత్రమాసంలో వసంత ఉత్సవాలు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరపడం వల్ల దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడకుండా పంటలు బాగా పండుతాయని ప్రధాన అర్చకులు బి శంకర శాండిల్య పేర్కొన్నారు. శుద్ధ త్రయోదశి నుంచి అంటే 27వ తారీఖు నుంచి శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ రకాలైనటువంటి కూరగాయలతో అలంకారం చేసి అవి కదంబంగా ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. అలాగే అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం కోసం అమ్మవారిని వారు ఇష్టమైనటువంటి కూరగాయలతోటి అమ్మవారిని కొలుస్తారు. ఇటువంటి ఈ విశేషమైన అమ్మవారి అనుగ్రహం కోసమని వాళ్ళు లక్షలాది భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క, ఎందుకంటే అమ్మవారి ప్రారంభం దగ్గర నుంచి అమ్మవారి దాకా విశేషమైనటువంటి కూరగాయలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ శాకాంబరి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి దేవాలయ అధికారులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు కోరుతున్నారు. అలాగే భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. జై దుర్గాభ.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. నీట్ పేపర్ లీకేజీ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50,000 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల విద్యా సంస్థల బంద్ జయప్రదంగా నిర్వహించడం జరిగింది. నేడు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్లో భాగంగా విజయవాడ మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ కళాశాల వద్ద నుంచి బంద్ను ప్రారంభించడం జరిగింది. అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు బంద్కు పూర్తి మద్దతిస్తూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈరోజు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేసి విజయవంతం చేసిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే వారిపైన నిరంకుశ పద్ధతిలో నిర్బంధాన్ని విధిస్తూ ఉండడం సరికాదని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏమాత్రం ఒక్క నిమిషం కూడా మంత్రి పదవిలో ఉండే అర్హతే లేదన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటాలు ఆపమని దశలవారీగా ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు మాట్లాడుతూ చెలో పార్లమెంటు కార్యక్రమంలో విద్యార్థులపై బాష్పవాయువులు ప్రయోగించి తీవ్ర గాయాల పాలయ్యేలా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు జవాబుదారీగా ఉండాలని, ప్రశ్నిస్తే క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్యని అన్నారు. పోలీసుల దాడిలో ప్రస్తుతం ఒక విద్యార్థిని చావు బతుకుల మధ్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. నీటి పరీక్ష లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50,000 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతిపక్ష నేతలు నోరు మెదపాలని డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ల నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ వాళ్ళకి మద్దతు పలుకుతూ ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు బంద్కు పిలవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా విద్యా సంస్థలంతా కూడా పూర్తిగా విజయవంతం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా ఎన్టీఏ గుర్తింపును రద్దు చేయాలి. ఇది విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నిన్న రాత్రి మోడీ గారు పెద్ద ఆవేదన చెందుతూ పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. విద్యార్థులు కోరుతున్నది విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయమని కోరుతున్నారు. అట్లాగే నీట్ పరీక్షా విధానాన్ని రాష్ట్రాలకు అప్పచెప్పమని కోరుతున్నారు. ఇవన్నీ మాట్లాడకుండా మిగిలినవన్నీ మాట్లాడతామంటే విద్యార్థులు ఒప్పుకోరు. ఖచ్చితంగా ఈ 3 డిమాండ్స్ పరిష్కారం చేయాల్సిందని ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. రాజీనామా కొట్టడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తూ ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ విజయవంతం చేస్తూ ఉన్నాం. మరి అన్ని చోట్ల కూడా ఈ బంద్ కొనసాగుతుందని చెప్పే సందర్భంగా భద్రత కలిగిన ఒక ప్రతిపక్ష నేతపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. దాన్ని ఖండిస్తున్నాము. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేదాకా మా పోరాటం ఆగదని ఐక్య విద్యార్థి యువజన సంఘాలు ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యం పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తే గెలుపు మరింత సులభవుతుందని స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేలా మన ప్రణాళికలు ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే వారికి తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకుంటారని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో విజయవాడ నగర సమీక్షా సమావేశం సుజనా కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన జెండా రెపరెపలాడుతోంది అంటే దానికి కారణం జన సైనికులు, వీర మహిళలు అలుపెరగని శ్రమే. సార్వత్రిక ఎన్నికల్లో మీరంతా రాత్రింబవళ్లు పడిన కష్టం, చూపిన నిబద్ధత నిజంగా అభినందనీయమన్నారు. అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మనం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ గడ్డపై జనసేన జెండాను గర్వంగా ఎగరవేయటమే మన తదుపరి లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటి నుంచే ప్రజల్లో ఉందామని, వారి సమస్యలను తెలుసుకుంటూ అవసరాల్లో తోడుగా నిలబడుతూ ప్రజలకు మరింత చేరువవుదామని చెప్పారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి వారి నమ్మకాన్ని గెలుచుకొని కార్పొరేషన్ ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుదామని తెలిపారు. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో లేదా మతానికో పరిమితమైంది కాదు. ఇది అన్ని కులాలు, మతాల ప్రజల ఆశలు, ఆశయాల నుంచి పుట్టిన నిజమైన పార్టీ అని అన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మనం కీలక భాగస్వాములుగా ఉంటూ పార్లమెంటు, శాసనసభల్లో ప్రజాగళాన్ని అత్యంత బలంగా వినిపిస్తున్నామని చెప్పారు. మనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా, అద్భుతంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నామని తెలిపారు. కూటమిలోని 3 పార్టీలు ఇదే ఐక్యతతో, పరస్పర సమన్వయంతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అఖండ విజయం సాధిస్తామన్నారు. ఈ విజయవాడ లాంటి ఒక కీలకమైనటువంటి నగరంలో మన జెండా ఎగరాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాటను మనం చేస్తున్నా. గతంలో లేని అవకాశం ఇవాళ మనకు ఉంది. గతంలో కూడా మనం ఎన్నికలకు వెళ్ళాం, కానీ అనుకున్నన్ని సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేకపోయాం. కానీ ఇవాళ మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆ రోజు పెద్దగా మనకి సపోర్ట్ లేనప్పుడు కూడా ధైర్యం చేసి, పోటీ చేసి కొన్ని చోట్ల నెగ్గినటువంటి అనేక మంది జన సైనికుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ రాజకీయ వాతావరణం మనకు ఉపయోగపడే విధంగా ఉంది. ఎందువల్లనంటే ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, మరో పక్కన తెలుగుదేశం పార్టీ, ఈ పక్కన మనం 3 కలిసి ఎన్నికలకి కలిసి వెళతాం. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం 100% మనకి ఉంది అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ ఆ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళటం మాత్రమే కాదు. అనంతరం శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకవుతుందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలన్నారు. ముఖ్యంగా డివిజన్లలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించి ప్రజలకు చేరువైతే విజయం వరిస్తుందన్నారు. మన కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే మనం ఈ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా మనం ఎలాగ తీసుకెళ్తామో మనం ప్రజలకు వివరించి భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించి వాళ్ళ మన్నలు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించి ప్రజల దగ్గరికి వెళ్తే తప్పకుండా విజయం వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఆ మార్గంలో మీరందరూ పయనించాలని, వచ్చే ఎన్నికల్లో కూటమి జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వసారి ఏర్పాటు చేసిన ఈ మెగా పీటీఎంకు తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పిల్లల్లో క్రమశిక్షణ, విద్యాభివృద్ధి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు కంటే మిన్నగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి భారీగా బడ్జెట్ కేటాయించారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వసారి ఏర్పాటు చేసిన ఈ మెగా పీటీఎంకు తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. తొలి సమావేశంలో కేవలం 20% ఉన్న హాజరు ఇప్పుడు 70%కి పైగా పెరిగిందని, త్వరలోనే ఇది 100%కి చేరాలని ఆకాంక్షించారు. కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పిల్లల్లో క్రమశిక్షణ, విద్యాభివృద్ధి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కంటే మిన్నగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి భారీగా బడ్జెట్ కేటాయించారని చెప్పారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఉద్యోగి లేదా ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, బలమైన యువత ద్వారానే సంపన్న రాష్ట్రం, దేశం సాధ్యమవుతాయని, ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఉద్యోగమో వ్యాపారమో ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. దీనిలో పిల్లలకి క్రమశిక్షణ నేర్పే దాంట్లో, తల్లిదండ్రులకు వారి బాధ్యతలు తెలియచెప్పే దాంట్లో, వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని, ఆ పిల్లలు చక్కగా వాళ్ళ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు ఆనందపడి ఇంకా పిల్లల్ని మెరుగుపరచుకోవడం చేసే ప్రయత్నమే ఈ మెగా మీటింగ్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. తల్లిదండ్రులు కూడా ఉన్న విషయాలు, వాస్తవ విషయాలు, సమాజంలో జరిగే విషయాలు అన్నీ కూడా వాళ్ళు చెప్పి అందరం కలిసి మంచి సమాజాన్ని సృష్టించుకోవాలి. అందరం కలిసి
మన రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలంటే యువత మంచి శక్తివంతమైన యువత ఉండాలి. శక్తివంతమైన యువత ఉండాలంటే బాగా చదువుకుని పిల్లలు పైకి వస్తేనే శక్తివంతమైన యూత్గా తయారవుతారు. శక్తివంతమైన యువత ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రం సంపన్న రాష్ట్రం. ఏ దేశంలో శక్తివంతమైన యువత ఉంటారో ఆ దేశం సంపన్న దేశం. అదే ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశం ముందు ఉండాలంటే ఖచ్చితంగా యువత బాగా చదువుకుని వాళ్ళ శక్తిని ఉపయోగించి మన దేశాన్ని అగ్రదేశంలో తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రతి కుటుంబం కూడా బాగుపడాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చును భావితరాల భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని, ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగడం ద్వారానే బడుల అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దీక్షా యాప్ వినియోగం, విద్యార్థుల చదువులో సాంకేతికత ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ PTM 4.0 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు, బ్యాగులు, షూస్ వంటి పరికరాలను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే డొక్కా సీతమ్మ పథకం ద్వారా పౌష్టికాహారాన్ని, తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చును భావితరాల భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని, ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగటం ద్వారానే బడుల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా, ఎందుకంటే నిన్న ఒక్కరోజే 10,200 కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరు మీద మా అక్క చెల్లెళ్ళు తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసాం. అలాగే స్కూల్లో ఖర్చు పెట్టే డబ్బులు ఎన్ని వందల వేల కోట్లైనా సరే ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా, భవిష్యత్తే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చదువుతున్న 70 లక్షల మంది పిల్లలు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ సంపద. ఆ సంపదని కాపాడుకొని ఆ సంపదని భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్ళేదానికి ఈ ప్రభుత్వం ఎంత కష్టమైనా పడతాం. ఆ కష్ట ప్రకారం వాళ్ళకి ఏ లోటు లేకుండా మా సొంత బిడ్డల్లాగా చూసుకోవడం లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగు అద్భుతంగా జరుగుతుంది. దాంట్లో సాయంత్రం వరకు కూడా దీంట్లో తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ పాల్గొని తమ సూచనలు, సలహాలు, తమకున్నటువంటి ఇబ్బందులు లేదంటే తమకున్న సంతోషాన్ని అందరూ కూడా వ్యక్తం చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వీలైనంతగా CSC అందిస్తున్న సేవలు అమూల్యమైనవని రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు అన్నారు. మారుతున్న టెక్నాలజీని వీరు అందిపుచ్చుకుంటే మరిన్ని కంపెనీలు, సంస్థలు వీరి సేవలను వినియోగించుకుంటాయని తెలిపారు. పోటీ అనివార్యంగా మారుతున్న తరుణంలో వీళ్లు సాంకేతికంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. CSC 17వ వార్షికోత్సవ వేడుకలు గవర్నర్పేటలోని IB ప్యాలెస్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎస్సి బుక్లెట్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీ సేవా తరహాలో సేవలు అందిస్తున్న సిఎస్సి 17వ వార్షికోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల సేవలను వీరు ప్రజలకు నేరుగా అందిస్తున్నారని వివరించారు. వీరి సేవల వల్ల ప్రజలు బ్యాంకులు, ఇతర కార్యాలయాన్ని చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం కలిసి వస్తుందన్నారు. వీరంతా మరింత టెక్నాలజీని అందిపుచ్చుకుంటే తమ లావాదేవీలను విస్తరించి ప్రజలకు మరింత మెరుగైన రీతిలో సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. తమ వద్దకు వచ్చే ఖాతాదారులను కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందిస్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని సూచించారు. అనంతరం సంస్థ ఏపీ హెడ్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు తమ సిఎస్సి ద్వారా అందించగలుగుతున్నామని తెలిపారు. ఆధార్ మొదలు ఇన్సూరెన్స్ వరకు రంగంలో తమ సిఎస్సి ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ తమ ప్రతినిధి ఖచ్చితంగా ఉంటారని తెలియజేశారు. 17వ వార్షికోత్సవ స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలందించే దిశగా ముందంజ వేస్తున్నట్లు వివరించారు. అనంతరం ఇఫ్కో అధికారి మాట్లాడుతూ సిఎస్సి శాఖలు ప్రతి గ్రామంలోనూ ఉండడం వల్ల వీరి ద్వారా రైతులకు ఉపయోగపడే ఇఫ్కో ఉత్పత్తులను అమ్ముతున్నామని తెలియజేశారు. రైతులకు రసాయనిక ఎరువుల వినియోగం పట్ల అవగాహన కల్పిస్తూ వీరు అమ్మకాలు చేస్తారని తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూలై 27, 28వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ నూకనమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి 1000 మంది బీసీలు తరలి వెళుతున్నట్లు చెప్పారు. 28న జరిగే సెమినార్లో కూటమి ఎంపీలు, మంత్రులు పాల్గొనాలని సీఎం చంద్రబాబును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో ఢిల్లీలోని ఏపీ భవన్లో జరగనున్న మీ బీసీ మేధావుల సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు నూకానమ్మ, సంఘం ప్రతినిధులు పిల్లా శ్రీనివాసరావు, ఐలాపురం శ్రీనివాస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం ఏపీ భవన్లో జరిగే సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు. రానున్న మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లను అమలు చేయాలనే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీకి తెలియచెప్పేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులను సాధించుకోవటం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. అలాగే కులాల వారీగా జనాభా గణన చేయాలని, ఎందుకంటే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఆ కులాలకి న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కుక్కలు, నక్కలు, పిల్లులు, ఆఖరికి చీమలకు కూడా లెక్కలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి బీసీలకు లెక్కలు చూడడానికి ప్రభుత్వాలకు వచ్చినటువంటి నష్టం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. వెంటనే కులాల వారీగా జనాభా గణన జరగాలి. అలాగే బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేయాలనే ముఖ్య డిమాండ్లతో మేము ఢిల్లీలో ఉద్యమించబోతున్నాం. శాంతియుతంగా మా ఉద్యమం జరుగుతుంది. దీనికి అనేక మంది రాష్ట్ర, కేంద్ర పెద్దలు కూడా హాజరవుతున్నారని తెలియజేస్తూ మాకు చట్టసభల్లో తప్పనిసరిగా 50% ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక నుంచి కూడా ప్రతి బీసీ వర్గానికి ఏ విధంగా జరిగినా కూడా మేము ముందుంటాం. అలాగే బీసీలకి చట్టబద్ధ కల్పిస్తూ తీసుకున్న మన నారా చంద్రబాబు నాయుడికి పూర్తిగా మేము కూటమి గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బీసీలకి చట్టబద్ధ కల్పిస్తారో వారికి అప్పుడు న్యాయపరంగా అన్ని రకాలుగా ఉపయోగపడతాయని తెలుసుకుని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణ బాలాజీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ, పెన్షన్ సవరణ ఇప్పటికీ పెండింగ్ లో ఉండటం అన్యాయమన్నారు. వేతన సవరణకు అడ్డంకిగా మారిన అఫోర్డబిలిటీ క్లాజ్, పెన్షన్ సవరణకు అడ్డుగా ఉన్న వాలిడేషన్ క్లాజ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణ బాలాజీ మాట్లాడుతూ
బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ ఉద్యోగులకు రావాల్సిన 3వ పే రివిజన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన వేతన సవరణను ఇప్పటికైనా అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వేతన సవరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అపోర్టబిలిటీ క్లాజ్ను వెంటనే తొలగించాలని కోరారు. అలాగే 2017 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణను కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పెన్షన్ సవరణ ప్రక్రియలో ఉన్న వ్యాలిడేషన్ క్లాజ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపులను వెంటనే నిలిపివేయాలని, వారికి కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. క్యాజువల్ కార్మికులు, టీఎంఎస్ఎంలకు 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతన స్కేళ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి రెండూ ఒకే నాణానికి 2 వైపులని, ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే బిఎస్ఎన్ఎల్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 27న దేశవ్యాప్తంగా ట్విట్టర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు, ఆగస్టు 7న ఢిల్లీలో పార్లమెంటు మార్చి చేపట్టనున్నట్లు వెల్లడించారు. విదేశీ దగ్గర నుంచి టెక్నాలజీని తీసుకున్నట్టుగా, కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇండిజీనియస్ టెక్నాలజీ కావాలని చెప్పి రూల్స్ పెట్టి బిఎస్ఎన్ఎల్ ఎక్విప్మెంట్ రాకుండా చేసి బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో వెళ్ళేట్టుగా గవర్నమెంట్ చేస్తుంది. అందువలన లాస్ కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు కాదు. ఆల్రెడీ ఒకసారి 80,000 ఎంప్లాయీస్ 80,000 విఆర్ఎస్లు పంపించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అనేక చోట్ల చాలా షార్టేజ్ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా బిఎస్ఎన్ఎల్ ప్రొటెక్షన్ చేయాలని చెప్పి, 4G సర్వీస్ వెంటనే ఇవ్వాలని చెప్పి, అలాగే వేజ్ రివిజన్ జరగాలని, పెన్షన్ రివిజన్ జరగాలని, క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళ డిమాండ్స్ కూడా చేయాలని చెప్పి ఈ 3 రోజుల ధర్నా జరుగుతుంది దేశవ్యాప్తంగా. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకుని మా డిమాండ్లు ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కేఎస్సి బోస్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ అసోసియేషన్. అదానీలకి, అంబానీలకి కారు చౌకగా దేశం మొత్తం మీద ఆస్తులు కట్టబెడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు మీరు 1000 కోట్ల వాళ్ళకి ఇస్తున్నారు, కానీ 100 కోట్లు మాకు ఇవ్వటానికి మీకు ఏమి ఇష్టం లేకుండా పోయింది మోడీది అని మేము అడగదలుచుకున్నాం. ఈ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బిఎస్ఎన్ఎల్లో వేజ్ రివిజన్ చేయండి, అలాగే పెన్షన్ రివిజన్ చేయండి, క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్కి మెరుగైన వేతనాలు ఇవ్వాలని చెప్పి, బిఎస్ఎన్ఎల్ 4G కల్పించాలని, బిఎస్ఎన్ఎల్ లాభాల బాటలో ఉండేటట్టు మీరే ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఒక్కొక్కరు కూడా ఒక 70,000 మంది వరకు కూడా స్టాగ్నేషన్లో ఉండి చాలామంది రిటైర్ అయ్యారు, వేరేస్ తీసుకుని. రాబోయే కాలంలో మాకు ఎందుకంటే 2007లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2017లో ఒకసారి జరగాలి. ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది. రేపు 27కి వచ్చేసరికి 20 ఏళ్ళు అవుతుంది. అందుకని 10 ఏళ్ళకి ఒకసారి చేయాల్సింది కూడా చేయకుండా స్టాగ్నేషన్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ స్టాగ్నేషన్ పెరగకుండా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే కాలంలో కూడా మాకు ఈ పేరు జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టార్టప్ కంపెనీలకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్తో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయానికి వ్యాపారవేత్తలందరూ సహకరించాలని గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బిఎన్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పోను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాతో కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైభవంగా ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బిఎన్ఐ అనేది అంతర్జాతీయంగా విస్తరించిన అతిపెద్ద వ్యాపార నెట్వర్క్ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది, భారతదేశంలో 70,000 మందికి పైగా సభ్యులు కలిగిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాలలో 7,500 మందికి పైగా సభ్యులతో కొనసాగుతోందని తెలిపారు. విజయవాడ నగరంలోని దాదాపు 700 మంది సభ్యులు ఈ నెట్వర్క్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్న స్టార్టప్లు, చిన్న తరహా పరిశ్రమల కాన్సెప్ట్కు అనుగుణంగానే బిఎన్ఐ రూపుదిద్దుకుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన జాబ్ మేళాకు వందలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఎక్స్పోలో భారతదేశంలోని నలుమూలల నుంచి వచ్చిన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచడం అభినందనీయమన్నారు. వ్యాపారవేత్తలందరూ ఒక్కటై పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లడమే ఈ నెట్వర్క్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఒకే రంగంలో ఉన్న వ్యాపారులు ఒకరికొకరు పోటీదారులు కాదని, ఒకరి అనుభవాలు మరియు సమస్యలను సమాలోచన చేసుకోవడం ద్వారా కలిసి ఎదగొచ్చని స్పష్టం చేశారు. అంటే చాలా అనేకమైన ఎక్స్పోలు ఇక్కడ జరుగుతాయి విజయవాడలో. బంగారు కొట్లని తీసుకొచ్చి పెడతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెడతారు, లేకపోతే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అంటే ఫోటోగ్రాఫర్లన్నీ పెడతారు. కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ అని కాదు, అందరూ బిజినెస్ చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై వాళ్ళు అక్కడ సెమినార్లు కూడా జరుపుకుంటారేమో. ఒకళ్ళు కొంచెం ఇంటర్నేషనల్గా ఎవరిని తీసుకొచ్చి వాళ్ళతో సలహాలు చెప్పిస్తాం. ఇది గొప్ప కాన్సెప్టు. ఇవాళ కొత్త ఎంటర్ప్రెన్యూర్ రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు, ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ని తీసుకొచ్చే అవకాశాలు మనకు ప్రభుత్వం కల్పించాలా, వాళ్ళకు కూడా ఉత్సాహం రావాలా. ఒక ప్రభుత్వమే చేస్తే చాలదు, బిజినెస్ మెన్లను కూడా దాన్ని సహకరించే విధంగా చిన్న చిన్న వ్యాపారులు అందరూ పెద్దవాళ్ళు అయ్యేదానికి, ఈ దేశంలో పేదరికం లేకుండా చేయడానికి, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ని మరి వీళ్ళ బిజినెస్లో కూడా అదే కాన్సెప్ట్ కాబట్టి వీళ్ళు సహకరించి ఒక జాబ్ మేళా పెట్టినా, ఒక ఎక్స్పో పెట్టినా, ఒక సెమినార్లు పెట్టినా, అవన్నీ కూడా ఇంటరాక్షన్స్, వ్యాపారస్తుల మధ్య ఇంటరాక్షన్స్ పెట్టినా ఇవన్నీ కూడా కలిసి పెరగాలి అనే ఒక కాన్సెప్ట్. ఇవాళ కొందరు అనుకుంటారు ఒక బిజినెస్ కాంపిటీషన్ వస్తుంది, బట్ దేనికి ఏది కాంపిటీషన్. అనంతరం బిఎన్ఐ విజయవాడ అధ్యక్షుడు విశాల్ దేశాయ్ మాట్లాడుతూ బిఎన్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలియజేశారు. ఆదివారం నిర్వహించనున్న కాంక్లేవ్కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలియజేశారు. ఈవెంట్కి రావాలండి. మీరు ఒక బిజినెస్, మీకు బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే సర్వీస్ ఉండొచ్చు, లేకపోతే మీరు జాబ్ కూడా చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు స్టూడెంట్ అయినా ఉండొచ్చు. మీరు ఎవరన్నా సరే మీకు ఇక్కడ యూ హ్యావ్ సంథింగ్ టు లెర్న్. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు, మీరు ఏదో ఒకటి పొందుతారు, ఒక కొత్త ఐడియానే వస్తుంది. లేకపోతే మీకు ఒక స్టాల్లో నుంచి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మీరు తీసుకోవచ్చు, లేకపోతే కొత్త బిజినెస్ ఐడియా మీకు రావచ్చు. లేకపోతే ఇక్కడ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా డిస్ట్రిబ్యూషన్ స్టాల్స్ ఉన్నాయి, ఇంపోర్ట్ స్టాల్స్ ఉన్నాయి. సో ఆ స్టాల్స్ నుంచి మీరు మీ కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సో అందరూ రావాల్సిందిగా వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు కమ్. విజయవాడలోని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్ లో ప్రప్రథమంగా జిసెల్ హెయిర్ ట్రీట్మెంట్ ను ప్రారంభించామని హెయిర్ గ్రో క్లినిక్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుష్మిత తెలిపారు. సర్జికల్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేను అనుకునే వారికి, నాన్ సర్జికల్ గా హెయిర్ గ్రోత్ అవ్వాలి, ఒక సెషన్ లో అయిపోవాలి అనుకునే వారికి జిసెల్ హెయిర్ ట్రీట్మెంట్ ఉత్తమమైందన్నారు. ఇది జర్మన్ టెక్నాలజీ అని యాడ్ గ్రో వాళ్లు మొదటిసారి ఇండియాలో లాంచ్ చేశారని, విజయవాడలో కేవలం హెయిర్ గ్రో క్లినిక్ లో ఈ చికిత్స అందుబాటులో ఉందన్నారు. విజయవాడ టికిల్ రోడ్డులోని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్లో జీసెల్ హెయిర్ ట్రీట్మెంట్ను ప్రారంభించారు. జీసెల్ బ్రాండ్ ఫౌండర్ శరణ్వేల్ జయరామన్, హెయిర్ గ్రో క్లినిక్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుష్మిత, క్లినిక్లోని వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జీసెల్ హెయిర్ ట్రీట్మెంట్కు ఉపయోగించే ప్రాసెసర్ను ఆవిష్కరించారు. ప్రప్రథమంగా విజయవాడలో ఆవిష్కరించిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ, జీసెల్ ట్రీట్మెంట్ అంటే హెయిర్ రెస్టోరేషన్ ప్రొసీజర్ అని, మన స్టెమ్ సెల్స్ను తీసుకొని జీసెల్ ప్రాసెసర్లో వేసి తిరిగి ఇంజెక్ట్ చేస్తారని, ఇది రీజనరేటివ్ ప్రాసెస్ అని పేర్కొన్నారు. తొందరగా ఫలితాలు రావాలనుకుంటే జీసెల్ ప్రాసెస్కు వెళ్ళవచ్చన్నారు. నెత్తి మీద చర్మం బలహీనంగా ఉంటే జుట్టు సరిగా పెరగడాన్ని, అటువంటి సమయంలో జీసెల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందన్నారు. బలహీనంగా ఉన్న జుట్టును బలపరుస్తుందని, పురుషులే కాదు మహిళలు కూడా ఈ చికిత్స చేయించుకోవచ్చన్నారు. స్కాల్ప్లో చాలా వీక్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు హెయిర్ అనేది సరిగా గ్రో అవ్వదు. ఇటువంటి సమయంలో ఈ జీసెల్ అనేది మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చి హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ చేస్తుంది. వీకెండ్గా ఉన్న హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది ఓన్లీ మేల్స్కే కాదు, ఫీమేల్స్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఎర్లీ హెయిర్ మినియేచరేషన్ ఉన్నప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జస్ట్ ఇయర్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. జీసెల్ అనేది జర్మన్ టెక్నాలజీ. ఈ యాడ్గ్రో అనే వాళ్ళే ఫస్ట్ టైం ఇండియాలోకి దీన్ని లాంచ్ చేశారు. మన విజయవాడలో అయితే కేవలం ఈ యాడ్గ్రో క్లినిక్లోనే ఉంది.
అనంతరం బ్రాండ్ ఫౌండర్ శరణ్వేల్ జయరామన్ మాట్లాడుతూ విజయవాడలోని అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ గ్లో స్కిన్లో జీసెల్ ట్రీట్మెంట్ను ప్రారంభించామని చెప్పారు. 3 ఏళ్లుగా విజయవంతంగా విజయవాడలో క్లినిక్ను నడుపుతున్నామని అన్నారు. జీసెల్ అనేది టిష్యూను రిపేర్ చేస్తుందని తెలిపారు. జీసెల్ ట్రీట్మెంట్ 1 టైం ట్రీట్మెంట్ అని టిష్యూలను రిపేర్ చేసి జుట్టు పెరిగేలా చేస్తుందన్నారు. అన్ని వయసుల వారు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని, భారతదేశంలో ఇది మొదటిదని చెప్పారు. All these things. So this is one time treatment where G-Cell will completely replace your tissue and it makes sure that it stands your hair and it regrows your hair. So that's where it is. It's not only for the hair, even for the skin also we do. And this is for complete all the age group. When you feel that your hair is in a problem, we have a solution here at Advanced Grow Hair and Advanced Glow Skin. We completely treat, and this treatment is new here in India. Very common in Europe and Turkey, in all these places. You can even Google it and check how this treatment is of G-Cell. And here in complete Vijayawada, we are the only one who is providing this treatment with the guidance of all the doctors and dermats. You can visit the clinic, know about the treatment and get the solution for your hair regrowth. భవిష్యత్తులో వాహన రుణాల వెహికల్ లోన్స్ వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనే వ్యూహంతో తమ గోల్డ్ లోన్ విభాగాన్ని గోద్రేజ్ ఫైనాన్స్ కు బదిలీ చేస్తున్నామని కనకదుర్గ ఫైనాన్స్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్లు సందిరెడ్డి జయప్రకాష్ నారాయణ, సందిరెడ్డి శ్రీమన్నారాయణ తెలిపారు. విజయవాడ కేంద్రంగా వాహన బంగారు రుణాల వ్యాపారంలో ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా రాణిస్తున్న కనకదుర్గ ఫైనాన్స్ తమ పసడి రుణాల విభాగాన్ని గోద్రేజ్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన గోద్రేజ్ ఫైనాన్స్ కు బదిలీ చేసినట్లు తెలిపారు. విజయవాడ ఆటో నగర్లోని కనకదుర్గ ఫైనాన్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సందిరెడ్డి జయప్రకాష్ నారాయణ, సందిరెడ్డి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా వాహన రుణాల రంగంలో తమ సంస్థకు అత్యంత బలమైన స్థానం ఉందన్నారు. వినియోగదారుల నమ్మకంతోనే గత దశాబ్ద కాలంలో గోల్డ్ లోన్ వ్యాపారాన్ని కూడా విజయవంతంగా విస్తరించగలిగామని, అయితే రాబోయే రోజుల్లో వాహన రుణాల వ్యాపారాన్ని మరింత కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గోద్రేజ్ సంస్థకున్న సుదీర్ఘ అనుభవం, విశ్వసనీయత వల్ల గోల్డ్ లోన్ వ్యాపారం మరింత ఎదిగి వినియోగదారులకు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ లావాదేవీ మొత్తం నగదు రూపంలో జరిగే స్లంప్ సేల్ పద్ధతిలో పూర్తవుతుందని, గరిష్టంగా 135 కోట్ల వరకు ప్రతిఫలం చెల్లించనున్నారని తెలిపారు. ఈ కొనుగోలు ద్వారా గోద్రేజ్ ఫైనాన్స్ నేరుగా వినియోగదారుల రుణాల విభాగంలోకి అడుగు పెట్టనుందన్నారు. ప్రస్తుతం కనకదుర్గ ఫైనాన్స్ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ 760 కోట్లకు పైగా ఉందని, కాగా ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు 280 కోట్ల విలువైన గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో, ప్రస్తుతం సేవలందిస్తున్న 54 శాఖలు, 24 గంటల కేంద్రీకృత భద్రతా వ్యవస్థతో పాటు దాదాపు 240 మంది ఉద్యోగులు గోద్రేజ్ ఫైనాన్స్కు బదిలీ కానున్నారని అన్నారు. ఈ కీలక లావాదేవీలో ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన PwC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బృందానికి కనకదుర్గ ఫైనాన్స్ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. మున్ముందు కూడా ఇక వెహికల్ ఫైనాన్స్, కనకదుర్గ ఫైనాన్స్ వెహికల్ ఫైనాన్స్ రంగంలోనే కాన్సన్ట్రేట్ చేసి ఇవాళ దాదాపు 500 కోట్లున్న ఈ వెహికల్ ఫైనాన్స్ రంగాన్ని 5,000 కోట్లు చేయాలని చెప్పి మేము టార్గెట్గా పెట్టుకున్నాము. సో దానికి నిమిత్తం ఈ క్యాపిటల్, ఈ 135 కోట్ల రూపాయల క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి దోడ్పడుతుందని చెప్పి మేము సంపూర్ణంగా నమ్ముతూ మా నాన్నగారి దీవెనలతో, అలాగే ఆ అమ్మవారి, కనకదుర్గ అమ్మవారి దీవెనలతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి సహకరించిన గోద్రేజ్ ఫైనాన్స్ వారికి, అలాగే ఈ అక్విజిషన్కి ముందుండి నడిపిన PwC వారికి, మా ఎంప్లాయీస్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంచెలంచెలుగా ఎదుగుతూ 5 రాష్ట్రాల్లో విస్తరించాము వెహికల్ ఫైనాన్స్. అలాగే గోల్డ్ లోన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే 54 బ్రాంచుల దాకా ఎదిగాము. ఇది అందరూ స్టాఫ్ కానీ, మా ఎంప్లాయీస్ కానీ అందరూ కృషి మూలాన్నే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాము తప్ప ఒక్క మేనేజింగ్ డైరెక్టర్తోనే కాదు, వీళ్ళందరూ సహకారం ఉండబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఆ తర్వాత 96లో ప్రైవేట్ నుంచి లిమిటెడ్ కింద మార్చాము. ఓకే, ఈరోజు ఇది గోల్డ్ లోన్ సంస్థ ప్రత్యేకంగా 2012లో స్టార్ట్ చేసాము. వెహికల్ ఫైనాన్స్ మాత్రం 94లో.
గోద్రేజ్ లాంటి ప్రముఖ సంస్థ మనం ఇండియాలో చూసుకుంటే టాప్ 10 కంపెనీల్లో గోద్రేజ్ అనేది టాప్ 10లో ఉంటుంది. సో అలాంటి సంస్థ మన ఆంధ్రాలో ఉన్న కంపెనీని మమ్మల్ని చూసి ఆడిట్ చేసి మొత్తం వెరిఫై చేసుకొని మనం దాదాపు 4 నెలల నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. సో మాకు మా సంస్థకి మా ఎంప్లాయీస్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విషయంలో. అట్ ద సేమ్ టైం గోద్రేజ్ కంపెనీ వారికి, వారి సభ్యులకి, వాళ్ళ కూడా మా కనకదుర్గ ఫైనాన్స్ తరఫు నుంచి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.